హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటంటే సాటర్డే మార్నింగ్ అలా సరదాగా ఒక చిన్న ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఫాల్ కలర్స్ చూడడానికి. ఏంటంటే ఫాల్ కలర్స్ టైంలో చెట్లు వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కలర్ అన్నీ. సో నేను వినయ్ తర్వాత మనీషా వెళ్తున్నాం, ముగ్గురం మా బండ్ల మీద అయితే వెళ్తున్నాం. సో ఎనీవేస్ మంచిగా ఫోటోలు దిగి ఎంజాయ్ చేద్దాం. సో ఫాల్ కలర్స్ అంటే ఏంటంటే ఒకే చెట్లో 4-5 కలర్లు ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ దగ్గరలోనే ఒక పార్క్ ఉందన్నమాట, 2 మైల్స్లో ఫెయిర్ మౌంట్ పార్క్ అని, అక్కడికి వెళ్తున్నాం. ఫోన్ అయితే దీనికి పెట్టేసుకున్నాను, ఇంక పోతా ఉండడమే. ఫ్రెండ్స్, మనం మామూలుగా GTA San Andreas ఆడింటే ఇది చూసుంటాం కదా, స్కేట్ బోర్డు, ఇది ఏమంటారో తెలియదు, పార్క్ ఏందది. సో ఇక్కడ మామూలుగా స్కేట్ బోర్డింగ్ చేస్తుంటారు కదా, చూడండి వీరందరూ ఇక్కడ పెయింట్ వేసేసి ఎలా చేసేస్తున్నారు. సో ఒకలా కస్టమైజ్ చేస్తున్నారు, మరీ నార్మల్గా సిమెంట్తో వండుకుంటా. గుడ్ థింగే, అంటే ఫ్రీగా కదా, గవర్నమెంట్ ఏం పెయింట్ కొట్టలా, వీలే కొట్టిపారేస్తారు మొత్తం. సూపర్ ఉంది అసలు. సో ఎప్పుడన్నా యాక్చువల్గా స్కేట్ బోర్డింగ్ ఎవరైనా చేసేటప్పుడు మళ్ళీ వస్తే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ పిట్ స్టాప్ ఇక్కడ, బండ్లంతా ఏంటంటే ఇంజన్ హీట్ ఎక్కిపోయినాయి కాబట్టి కొంచెం కూల్ అవ్వడానికి. జస్ట్ జోకింగ్, ఇక్కడ ఏదో ప్లేస్ బాగుంది కదా నాప, లెట్స్ గో. ఇప్పుడు ఏంటంటే అదొక లేక్ అనమాట, లేక్ పక్కనే పోతాం మనం, సూపర్ ఉంటుంది. తర్వాత ఇది ఏంటంటే నా స్కూటర్ తీసుకొని ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది కదా, టైర్లు అంతా అరిగిపోయినాయి, వెనకాల బ్రేక్ వేస్తే చాలు జమ్మంటే స్కిడ్ అవుతుంది. ఒకసారి చూడండి. Round 1. A few years later. ఇట్లా పోతుంటే డ్రిఫ్ట్ కొడితే ఇక్కడ సర్కిల్ వస్తుంది, హాఫ్ సర్కిల్. బండి చేతిలో ఉంది కదా అని అడ్డమైన తిరుగులు తిరగడానికి లేదు. మొత్తానికి చేయాల్సిన స్టంట్లన్నీ చేసి 2-3 సార్లు కింద కూడా పడ్డాను. ఎనీవేస్ ఇప్పుడైతే మనం ఎక్కడికైతే వెళ్దాం అనుకున్నామో అక్కడికి వెళ్తున్నాం, ఫెయిర్మౌంట్ పార్క్కి. జిమ్లో థ్రెడ్మిల్ మీద పరిగిస్తుంటే ఇలాంటి విజువల్స్ వేస్తారు, ముందు ఎవరు పరిగిస్తూ ఉంటే మనం కూడా వెనకాల పరిగించినట్టు అలా ఉంది ఇక్కడ. ఆడ కొన్ని హౌసెస్ ఉంటాయి అనమాట, హౌసెస్కి ఏంటంటే మనకు మామూలుగా కార్ పార్కింగ్ ఉన్నట్టు వెనకాల వచ్చి బోట్ పార్కింగ్ ఉంటాయి. దాన్ని ఏమంటారో టెక్నికల్గా నాకు వర్డ్ తెలియదు, కాకపోతే అక్కడ ఏంటంటే బోట్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. వాళ్ళు అప్పుడప్పుడు సరదాగా అలా బయటికి తీసి చిల్ అవుతుంటారు బోట్స్ మీద. చూపిస్తాను, వెళ్దాం, కొంచెం ముందుకెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, మనీషా ఇక్కడ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్, కాకపోతే బాగాలేవు. కావాలా? నన్ను గెలకూడదు అందువల్లే. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ ఫ్లో వల్ల ఇక్కడ జనరేటర్స్ ఉండేటివి ఒకప్పుడు 1980s 80s ముందు. నిజంగానే మొన్న అక్కడ చదివాను, సీరియస్లీ 100%. మనీషాకి ఏంటంటే కొంచెం మేము ప్రాంక్ చేసి మేము నిజాలు చెప్పినా ఇప్పుడు నమ్మట్లేదు. ఇక్కడ జనరేటర్లు అవన్నీ ఉన్నాయంటే మనీషా నమ్మలేదు. చూడండి వాటర్ వర్క్స్. ఇప్పుడు మనీషా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడాలన్నమాట. నీ గూడు సెదిరింది ఓ చెట్టి పావురమా ఎవరు కొట్టారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇది మ్యారేజ్ హాల్ లాగా కన్వర్ట్ చేసేస్తున్నారు. మ్యారేజ్ హాల్ తర్వాత పక్కన స్టోరేజ్ రూమ్స్ అది ఎనుకో, కానీ ఇప్పుడైతే ఫంక్షనల్ జనరేటర్స్ నాకు తెలిసి లేవు. అంతదాకా ఇన్ఫర్మేషన్ ఉండింది ఆ బోర్డులో, అంటే ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి అనమాట, ఇలా దాని ముందు రాసి ఉంటాయి కదా. ఆ ఇల్లులకి అన్నీ వెనకాల వచ్చి బోట్ స్టాండ్ లాగా ఉంటాయి. చూడండి ఆ చెట్టు చూడండి, రెడ్ కలర్లో ఎట్టుందో. ఇల్లు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మొత్తానికి సక్సెస్ఫుల్గా చేరుకున్నాం. మనీషా అక్కడ ఏముందని ఫోటో తీసుకుంటా నాకు అర్థం కాదు. ఇంట్రెస్టింగ్. నా సాగు నేను చేస్తాను నీకెందుకు. సో ఫిలీలో ఉన్న వాళ్ళు ఊరికే అలా సరదాగా బైసైకిల్స్ మీద లేకపోతే రన్నింగ్ రావాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్. ఎంత పెద్ద సాకర్ ఫీల్డ్ ఆడుతూ ఉన్నారు అక్కడైతే. ఎన్ని రోజులైంది అసలు ఫుట్బాల్ అంతా ఆడి. ఇక్కడ ఫుట్బాల్ అంటే వీళ్ళు ఫుట్బాల్ డెఫినేషనే మార్చేస్తుంటారు. అమెరికన్ ఫుట్బాల్ ఏంటంటే రగ్బీ లాగా ఉంటుంది, సాకర్ అంటే వీళ్ళు మన ఇండియాలో ఆడే ఫుట్బాల్ లాగా ఇక్కడ ఆడతారు. క్రేజీ పీపుల్ వీళ్ళంతా ఏంటంటే డిఫరెంట్ ఉంటారు అసలు. మనం స్విచ్లు వచ్చి కిందకి ఆన్ పెట్టుకుంటే వీళ్ళు పైకి ఆన్ పెట్టుకున్నారు. మనం రైట్ సైడ్ డ్రైవింగ్ చేస్తే వీళ్ళు లెఫ్ట్ సైడ్. వీళ్ళు అగేన్స్ట్ ఇంగ్లాండ్ పీపుల్, బ్రిటిష్ అనమాట. అందువల్ల వీళ్ళు అన్నీ ఏంటంటే ఉల్టా ఉంటారు. ఏం వివిడ్గా ఉన్నాయి అసలు కలర్స్.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు చెత్త వేస్తున్నారు అనమాట. వీళ్ళకి ఇక్కడ ఎంత బద్ధకం అంటే లిటరలీ వంగరు కూడా వంగరు, చేతిలో అవి పెట్టుకుంటారు స్టిక్స్ లాగా. దాంతో ఏంటంటే కింద ఏం పడినా పిక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఏంటంటే మనం వెళ్ళాల్సిన లొకేషన్ ఇక్కడ రోడ్డు తిరుక్కొని రావాలి. మనం ఏం ప్లాన్ చేస్తామంటే ఇక్కడ ఆఫ్ రోడింగ్ చేద్దామని. మావాడైతే దిగేస్తున్నాడు ఆల్రెడీ. నెక్స్ట్ పద, ఏమన్నా అయితే చెప్పు, నేను ఇక్కడ వెళ్ళిపోతా ఇంటికి. అంతే, మనం మరి అంత దారుణంగా అయితే లేదు, దారి ఉన్నట్టుంది. నేను కూల్గానే వస్తా, ప్రణవ్ జాగ్రత్త. అమ్మ బాబు, షూస్ ఏంటంటే వైట్ షూస్ వేసుకొచ్చాను కదా, చాలా స్లిప్పరీ ఉన్నాయి. దాని నుంచి బయటపడడానికి దోల తీరిపోయింది నాకైతే. అబ్బో బాబోయ్, ఇప్పుడు కొంతసేపు వీళ్ళు సరదాగా అక్కడ చైర్ మీద కూర్చొని చిల్ అవుదాం. చూడండి వ్యూ ఎంత బాగుందో. మొత్తానికి ఎన్నెన్నో స్టంట్లు చేసి ఏమేమో చేసి వ్యూ అయితే చూసాం. చాలా బ్యూటిఫుల్గా ఉండింది కదా. ఎనీవేస్ ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. సో ఇవాల్టి వ్లాగ్ ఇంతే. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్. చాలా రోజులు అయిపోయింది వీడియోలు పెట్టి. ఇంకా నుంచి ఎట్లా కొంచెం ఫ్రీ అయినాను. ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అనేది వస్తుంటాయి. థ్యాంక్ యూ, సీ యూ.